గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను స్థానిక ఎమ్మెల్యే గుర్తు చేయకపోవడం హాస్యాస్పదమని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆదిలాబాద్లో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులను బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన ఆయన కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందించామని తెలిపారు. దళిత బంధు, పెన్షన్లు, ఇండ్ల పంపిణీ వంటి పథకాలను ప్రస్తావిస్తూ ప్రజల విశ్వాసంతోనే నాయకులు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. సంతోష్ నాయకత్వం, జై తెలంగాణ. మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వ ఒక ఉపాధ్యాయ వృత్తిలో 36 సంవత్సరాలు దీర్ఘకాలంగా పనిచేస్తూ మరి తన పదవి విరమణ పొందిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మరి రోజు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది, అందరికీ సంక్షేమం అందింది, అందరికీ సంక్షేమ ఫలాలు అందించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి వారి నాయకత్వాన్ని ఇంకా బలపరుస్తూ రేపు రాబోయేటటువంటి ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభంజనం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభంజనం మరి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ఇలా కొప్పుల దేవన్న గారు పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం. అట్లనే చిన్న సోదరులు మరైతే కారం కార్తీక్, అట్లనే గెడాం నగేష్, అట్లనే కలగొట్ల అనిల్, ఆదినారాయణ, మరి వీళ్ళు కూడా దేవన్న గారితో పాటు పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. వీరు జైనత్ మండల హెడ్ క్వార్టర్, మరి జైనత్ మండల హెడ్ క్వార్టర్లో మరి దేవన్న గారు నాకు హై స్కూల్లో చదివినప్పటి నుంచి మరి చిన్ననాటి నుంచి కూడా వారు 6th క్లాసు, నేను కూడా 6th క్లాస్ నుంచి సుపరిచితుడే. అందుకొరకే ఇవాళ ఇంకా మరి దేవన్నతో పాటు ఇలా చేరినటువంటి వారందరికీ ఇంకా జైనత్ హెడ్ క్వార్టర్లో పెద్ద మొత్తంలో మనం అనేక సంక్షేమము అభివృద్ధి చేసినాం. ఇలా జైనత్లో చేసినంత, హెడ్ క్వార్టర్లో చేసినంత ఒక పక్క అభివృద్ధి కావచ్చు, దళిత వర్గానికి దాదాపు నాకు తెలిసి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినాం జైనత్లో 85 మందికి, 85 కుటుంబాలకు 131 ఎకరాల భూమి మరి ఇలా జైనత్లో హెడ్ క్వార్టర్లు ఇచ్చింది. అంటే దళిత సామాజిక వర్గం కూడా జైనత్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. మాదిగ కావచ్చు, మాల కావచ్చు. ఇలా
మాదిగా మాల కులానికి సంబంధించినటువంటి మరి అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు కూడా అందించినాం. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇలా దళిత బంధు పేరుతోటి దళితులను ఆదుకోవాలని చెప్పి మరి కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఎలాంటి లోన్ కాకుండా పూర్తి సబ్సిడీతో ఇచ్చినటువంటి దాఖలాలు, దళిత బంధు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ఇలా పెన్షన్లు కావచ్చు, మరి ప్రతి ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 131 ఇల్లు మరి జైనత్ హెడ్ క్వార్టర్లో కట్టినాం. కళ్ళున్నోళ్ళు, చెవులున్నోళ్ళు ఒకసారి బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో జైనత్లో 131 ఇల్లు, అట్లనే గిమ్మాలో 30 ఇల్లు, గూడాలో 25 ఇల్లు, బేలా మండలంలో మనియార్పూర్లో ఏదైతే బేలా మండల్ ఇలా మరి మా మంగేష్ ఎంపీటీసీ కౌన్సిలర్ మంగురుడు విలేజ్లో 150 ఇల్లు, అట్లనే అయితే మరి మసాలా బీలో 150 ఇల్లు, ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు నాకు తెలిసి 13 నుంచి 1400 ఇల్లు ఈ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో కట్టినాం. 170 సర్వే నంబర్లో 68 సర్వే నంబర్లు. ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నాం ఇవన్నీ ఇల్లు కంప్లీట్ చేసింది, గృహప్రవేశం చేపించింది మంగురూట్లో కానీ, మసాలలో కానీ, గిమ్మలో కానీ, గూడలో కానీ, మావల గ్రామ పంచాయతీలో ఒక 25 ఇల్లు. ఈ ఇల్లు కట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఇల్లు కట్టలేదు ఒక్క ఇల్లు కడితే రాజీనామా చేస్తా అంటాడు స్థానిక ఎమ్మెల్యే. కళ్ళు ఉన్నాయా ఎమ్మెల్యేకు, చెవులు ఉన్నాయా ఎమ్మెల్యేకు? అందుకొరకే ఇలా మళ్ళా కేసీఆర్ గారు రావాలని చెప్పి, కేసీఆర్ గారు వస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరి ఓసీలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా బాగుపడతారని చెప్పి ఇలా అందరం కలిసి పార్టీని ఇంకా బలోపేతం చేసి గతంలో 9.5-10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధిని ప్రతి గ్రామంలో కూడా మరి ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు తెలియజెప్పి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 2.5 ఏళ్లలో నేను అడుగుతున్న జైనత్ మండల హెడ్ క్వార్టర్కి ఏం చేసినాం? ఒక మాట, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎంపీ ఉన్నాడు కదా, ఈ జైనత్ మండల హెడ్ క్వార్టర్కు నాకు తెలిసి పొలంబాట రోడ్డుకు కొబ్బరికాయ కొట్టినాం, అది కూడా క్యాన్సల్ అయిపోయింది. పొలంబాట రోడ్డు కూడా లేదు జైనత్. అంటే నువ్వు ఏం చేసినావు? లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ని చేస్తా అని చెప్పి లెటర్ చూపెట్టించి మంజూరని చెప్పి సర్పంచ్ ఎన్నికలలో గెలుచుకున్నావు. ఇది నీ దొంగ నాటక. దీపావళి అని చెప్పిన ఇవన్నీ మేము వస్తున్నాయి. అందుకొరికి ఇలా మా కుక్కుల దేవన్న గారితో పాటు అట్లనే మిగతా మా సోదరులు ఏదైతే మరి కార్తీక్ కానీ, సీడం నగేష్ కానీ, పలుగొట్ల అనిల్ కానీ, వీళ్ళందరికీ మరొకసారి మా జైనత్ హెడ్ క్వార్టర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున, నా తరఫున, కేసీఆర్ గారి తరఫున స్వాగతం, సుస్వాగతం.